చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సో తెలంగాణ ఉద్యమం టైంలో మీరు పాడిన పాటలు కొన్ని విపరీతంగా ఉన్నాయి. అందులో ఒక పాట పాడండి, ఒక మంచి పాట పాడండి. అప్పుడు చాలా వేదికలు గల్లు గల్లు ఓహో గల్లు 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 గజ్జల మోతో అకల్లారావో సెల్లెల్లార గవ్వల మోతో అన్నల్లారావో సెల్లెల్లార దందన దందం దన దం దప్పుల మోతో అకల్లారావో సెల్లెల్లార గవ్వల మోతో అన్నల్లారావో సెల్లెల్లార ఇట్లాంటివి అనుకోని అరే అసైతులారతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి ఇట్లాంటివి ప్రాణం అవసరం. నేను అయితే నా గొంతు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక పాట పాడించినారు మన రసమయ్య బాలకృష్ణ గారు, కేసీఆర్ సార్. బాగా ఇష్టం కేసీఆర్ సార్కి పాట. కాయ కష్టం చేసి కడుపు నింపుదామంటే పనులు కూడా లేని పాడు కాలం వచ్చే సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయరా భూకంపము వచ్చి భూమి వలిగినట్లు రాగళ్ళు సౌకళ్ళు నెర్రెలొచ్చినాయి ఎర్రని దుక్కులు ఇసుక దిబ్బాలాయే ఉస్కే భూములన్నీ ఉత్తదుమ్మైపాయే ముదివే గడ్డలు కూడారా తెలంగాణ లొట్టి మొద్దులాయరా సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయరా. ఇది అప్పుడు క్యాసెట్లో బాగా ఇష్టమైనటువంటి పాట. మిత్రుడు బాలకిషన్ ఉన్నారు కదా, రసమయ్య బాలకిషన్, ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి ఇవన్నీ కూడా. ఇట్లా అంటే స్టార్టింగ్ జానపద గాయకునిగా మనం అడుగు పెట్టినాం. ఇక అక్కడి నుంచి ఎంతో రూపాంతరాలు చెందినాయి. అదొక ఉద్యమ గీతం అనుకోవచ్చు, అభ్యుదయ గీతం అనుకోవచ్చు, డివోషనల్ అనుకోవచ్చు, ఏది వచ్చినా జానపదం అనే మార్గంలోనే వచ్చింది. ఇక వేరే రూట్లో పోలే. లిరిక్స్ అన్ని మీరే రాసుకున్నారు వీటన్నిటికి? అంటే కొన్ని నేను రాసుకున్నాను, కొన్ని ఏమో ఇతర రచయితలు, కొన్ని ఏమో వాడుకలో అట్లా వస్తున్నాయి. రచయితలు ఇప్పుడు గోరెటెంకన్న కావచ్చు, మన గద్దరన్న కావచ్చు, మహానుభావులు, సుద్దాల అశోక్ తేజ అన్నగారు, తర్వాత అందేశ్రీ గారు, గూడాంజన గారు, ఇట్లా ఎందరో మిత్రులు ఉన్నారు. మన అభినయ శ్రీనివాస్ కావచ్చు, మన కసల శ్యామ్ గారు కావచ్చు, మిఠపల్లి సురేందర్ కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఒకరని మిమ్మల్ని ఇప్పుడు ఎవరైనా ఏ సినిమా వాళ్ళు, ఒక చిన్న సినిమానో ఏదో ఒక సినిమా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి, లిరిక్స్ కూడా మిమ్మల్ని రాయమంటే రాయడానికి మీరు సిద్ధంగా ఉంటారన్నా? రాస్తాం. మనం అట్లా ఏం లేదు, సిచ్యుయేషన్ చెప్పి దానికి అనుగుణంగా మనం రాయమంటే రాస్తాం అంతే. కొన్ని నేను ఓన్గా రాసుకుంటా, కొన్ని ఏమో ఇట్లా అందరూ రాసినటువంటి పాటలు కూడా పాడతాం. సో డివోషనల్కి వచ్చేసరికి శ్రీశైల క్షేత్రాన్న శివయ్య పూజలు అది బాగా హిట్ అయింది, పెద్ద హిట్ అయింది అది ఆ సాంగ్. నాకు ఐడియా ఉంది. శ్రీశైల క్షేత్రాన శివయ్య పూజలు పట్టండయో, దీక్షలు పట్టండి, వెయ్యండయో, మాలలు వెయ్యండి, అదొకటి. తర్వాత ఇదొకటి, ఎంత చక్కనిదమ్మ శ్రీశైల క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ మల్లన్న రూపం, శివ శివ హరహర శివరాత్రి పూజల్లా హరిదాస భజనాలు శివభక్తులాటల్లా దగదగ మెర్సేటి దీపాల మల్లన్న, దివి నుంచి భూమికేగి దీవించునన్నా, ఎంత చక్కనిదమ్మ శ్రీశైల క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ మల్లన్న రూపం. ఇప్పటికీ మీరు వెళ్ళిన సాంగ్స్ వింటా ఉంటారు కదా, ఒకవేళ 2 రోజులు అక్కడ బస్ చేస్తే ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది ఈ సాంగ్. ఇకంతే. ఇప్పుడు అక్కడ ఒక్కటే ఉంది ఏంటంటే, అయ్యా మాది శివాలయం, మాకు శివ భజన కావాలి. ఇప్పుడు జనరల్గా నేను అయ్యప్ప మాల వేసుకుంటా. ఇంకా అయ్యప్ప భజన్స్లో నేను ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 2010 నుంచి మార్గంలోనే ఉన్నా. ఇంకా ప్రతి సంవత్సరం కూడా అది అయ్యప్ప గురుస్వామి మీరైతే చాలా సార్లు వేసి ఉంటారు కదా. అంటే ఇంకా గురుస్వామి అన్నట్లే, కానీ గురుస్వామి అంటే అదొక పెద్ద ఇక అంతే. స్వామి ఆ మార్గంలోనే ఉంటా. ఒక 2 నెలలు దీక్షలోనే కొనసాగుతాం. జాజి మొగలల్లే ఆ సాంగ్ పాడండి ఒకసారి. అయ్యప్ప బాగా ఇష్టం అందరికి తెలిసినటువంటి పాట. జాజి మొగ్గలాలి జాజి మొగ్గలాలి వచ్చ అయ్యప్ప జాజి మొగ్గలాలి, జాజి మొగ్గలాలి జాజి మొగ్గలాలి వచ్చ అయ్యప్ప జాజి మొగ్గలాలి,
వచ్చే 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 జాజి మొగ్గలాలి జాజి మొగ్గలాలి వచ్చే వచ్చే అయ్యప్ప జాజి మొగ్గలాలి. ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అట్లా అన్నీ ఇప్పుడు ఒక మార్గం ఏదన్నా కానీ ఒక అంటే సందర్భం అది. ఇప్పుడు చెట్ల గురించి అనుకోండి, సారణీసితం అనుకోండి, ఇప్పుడు మహిళా సంఘాలు అనుకోండి, ఇప్పుడు ఏడ్స్ అంటే ఏ మార్గం తీస్తే ఆ మార్గం ఒక్కొక్కరికి ఒకటి అవసరం ఉంటుంది కదా స్వామి. అట్లా మనము వాళ్ళు ఏది కోరుకుంటే అది అందిస్తూ మనం వచ్చినాం అట్లా మార్గంలో. అంతేగాని సినిమా రూట్ మాత్రం ఎందుకో అప్పటి నుంచి కూడా మనం ఇటు వంక చూసింది లేదు. కాకపోతే మన గొంతు నచ్చి అక్కడక్కడక్కడ లో బడ్జెట్ మూవీస్లో కొన్ని పెట్టుకున్నారు, అయినా అవి ముందుకు రాలేదు. ఇది బాగా ఎలివేట్ అయింది. ఇది బట్ ఇప్పుడు మీరు రహదారిలోకి వచ్చేసారు, సినిమా రహదారిలోకి. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఉంటాయని అనుకుంటున్నాను. చూద్దాం. మీకేమన్నా ఇప్పుడు ఈ ఫస్ట్ పాట పాడి ఇంత హిట్ అయిన తర్వాత ఏదన్నా వచ్చినాయా, కొన్ని ఆశలు ఏమైనా వచ్చినాయి, ఎలాంటివి చేయాలి, కొన్ని కోరికలు ఉంటాయి కదా, కోరికలు ఏమైనా పుట్టినాయా? అయితే పాట పాడాలి అంటే ఇది బాగా ఫోర్స్లో ఉన్నటువంటి సాంగ్ ఇది కదా, అట్లా బాగా అది ఉన్నాయి. కొంచెం మెలోడీ పాడాలి, కొంచెం మంచి ఫోక్ మెలోడీ ఉండేటటువంటి సాంగ్స్ వస్తే అది ఇంకా మనకి బాగా అదే అని అలాంటి పాటలు అనుకుంటున్నా. మీరు సునీత గారు పాడతారు అయితే వస్తే ఖచ్చితంగా పాడతారు, ఇబ్బంది. సో మీ ఇద్దరు డ్యూయట్ లో వచ్చిన పాట, హిట్ పాటలు ఏంటన్నా ఉన్నాయి? మాయిదారు కూడా అదే అదే అదొకటి. కాకపోతే వాస్తవానికి మేము స్టార్టింగ్లో మేము పాడినాం పాటలు. ఏదంటే వంక తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో పూసలుల్లా రాజమ్మ, వంట చెయ్యమ్మో పూసలుల్లా రాజమ్మ, వంట మీద మన్ను వయ్యా వంట మీద మన్ను వయ్యా వంట మీద మన్ను వంట మీద మన్ను వయ్యా మంట మండదురో మదనోడా నారన్న, మంట మండదురో మదనోడా నారన్న. ఇది వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడ జంగన్న, జమదారి జంగన్ను మాయ మేనమామ జంగన్న. వనపర్తి వన్యసీరా వనపర్తి వన్యసీరా వనపర్తి వన్యసీరా నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ, సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ. ఆ తర్వాత శనియసేన్ల నిలవాడి సేతులియావే సెందురాల తువాల, సేతులియావే సెందురాల తువాల, సేతులియ నీకె నాకు సేతులియ నీకె నాకు సేతులియ, సేతులియ నీకె నాకు సెలెలున్నర్రో నిజం బాధ సిన్నోడా, సెలెలున్నర్రో నిజం బాధ సిన్నోడా. అది ఇప్పటికీ ట్రెండింగ్ ఆ సాంగ్. అసలు అవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి. కాకపోతే మధ్యలో ఆ పాట ఎక్కడెక్కడ నోసుకుపోయి మా అనుభవాలు ఉన్నారు, కలిపేసినారు. తర్వాత And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.